బిగ్ బాస్ సీజన్ 9 ఆట ఇప్పుడు మారింది. రమ్యమోక్ష ఎలిమినేషన్ తర్వాత ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కోరుకున్నట్లే శ్రీజ దమ్ము రీఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు భరణి సైతం హౌస్లోకి అడుగుపెట్టాడు. అయితే వీరిద్దరి రీఎంట్రీ సమయంలో హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగారు బిగ్ బాస్. గతంలో వీరిద్దరు హౌస్లో చేసిన పొరపాట్లను మిర్రర్ రాసి చెప్పాలని సూచించడంతో అందరూ తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు. ఇదంతా పక్కన పెడితే తిరిగి వచ్చినవారు ఎంతవరకు అర్హులో తేల్చేందుకు బిగ్ బాస్ వారికి టాస్కులు పెట్టారట. 2 లెవెల్లో జరిగిన ఈ టాస్కులలో ఒక లెవెల్లో రోప్ పుల్లింగ్ టాస్క్ పెట్టరట. ఇక ఈ టాస్కులో ఇద్దరు కంటెస్టెంట్లకు హౌస్మేట్స్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్కులో భరణి కోసం ఇమ్మాన్యుయేల్, గౌరవ్ సపోర్ట్ చేయగా, శ్రీజ కోసం డిమాన్, నిఖిల్ సపోర్ట్ చేశారట. ఈ టాస్కు ఫిజికల్ అయ్యిందట. దీంతో ఇమ్ముకు గాయాలు కావడంతో టాస్కు నుంచి తప్పుకున్నాడట. ఆ తర్వాత అతడి స్థానంలోకి రాము రాథోడ్ వచ్చాడట. ఇక ఆ తర్వాత టాస్కులో భరణి స్విమ్మింగ్ పూల్లో పడడంతో తీవ్రంగా గాయపడ్డాట. వెంటనే అతడిని అర్ధరాత్రి 2 గంటలకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట. అయితే భరణి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పుడు భరణి రీఎంట్రీపై సస్పెన్స్ పడింది. గాయాలతోనే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారా, లేదా విశ్రాంతి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ముందు నుంచి భరణికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. జనాల నుంచి సైతం అతడికి పాజిటివ్ ఓటింగ్ వచ్చింది. కానీ హౌస్లో బంధాల మధ్య చిక్కుకోవడం, తన గేమ్పై ఫోకస్ తగ్గడంతో భరణి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఛాన్స్ వచ్చినప్పటికీ గాయపడడంతో తిరిగి హౌస్లోకి వస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.